2018, 19 ప్రాంతంలో ఆ ఎలక్షన్‌కి ముందు నరేంద్ర మోడీ, అట్లాగే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూస్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఎంతగా రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఇది వర్కౌట్ అవ్వల. కానీ ఆఖరి నిమిషంలో ఏం జరిగింది? అప్పుడు ఎంటర్ అయిన వ్యక్తి ఎవరు? ఆ విషయాలు మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి కిందున్న షేర్ బటన్ ఉపయోగించి ఈ వీడియోని వాట్సాప్‌లో మీరు స్టేటస్‌గా పెట్టుకోండి. లేదా పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కూడా కొట్టమని అడగట్లా. కానీ దయచేసి వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే. సో ఇప్పుడు విషయానికొస్తే 2019కి ముందు జరిగినటువంటి అంశంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ధర్మ పోరాట దీక్షలని రకరకాల డ్రామాలు జరిగాయి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయానికి ఎన్నో వందల రెట్లు అప్పట్లో అంటే 2019కి ముందు రకరకాల పొలిటికల్ డ్రామాలు జరిగాయి. ఓ పక్క బీజేపీ ఒక రకమైన డ్రామా, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మీద ప్రేమ గారిపోతున్నట్టు ఆయన ఒక డ్రామా, చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అని ఒకరోజు కబుర్లు చెప్పి ఇంకొక రోజు బీజేపీని ఎదిరిస్తున్నామని ఆయన ఒక రకమైన డ్రామా. ఇట్లా ఎప్పుడూ రాజకీయ నాయకులు డ్రామాలు ఆడుతూనే ఉంటారు కానీ వీళ్ళ అప్పుడు చాలా డిఫరెంట్ డ్రామా ఆడేవారు. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి నిజంగా చంద్రబాబు మీద పోరాటం చేసేస్తున్నట్టు అధికార పక్షం మీద ఆయన ఒక రకమైన డ్రామా. ఇట్లా రకరకాల డ్రామాలు నడిచాయి. అయితే ఈ డ్రామాల టైంలో కొన్ని మాటలు లూజ్ చేశారు చంద్రబాబు. ఆయనకి యొక్క లెక్క ఏంటంటే ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు అని. అప్పట్లో 2019లో టైంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు, ఈసారి యూపీఏ కాంగ్రెస్ పార్టీ రాబోతోంది అనేటువంటి ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడి నుంచో. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాడు ఇచ్చుంటాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని మోడీ మళ్ళీ వచ్చే సమస్య లేదు, మోడీతో మనం ముందుకెళ్తే పని అయ్యేలాగా లేదు, మోడీ మీద యుద్ధము లేకపోతే ప్రత్యేక హోదా రాకపోవడానికి ఓ పక్క జగన్ ప్రత్యేక హోదా చాలా పెద్ద ఇది అన్నట్టు హైలైట్ చేస్తున్నాడు. ఆయనకి దానివల్ల ప్రత్యేక హోదా తెస్తానని ఆయన ఇవ్వబోతున్న మాట వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, అలా జరగకుండా ప్రత్యేక హోదా కోసం నేనే పోరాటం చేస్తున్నాను అని చూపించుకుందాం అన్నట్టు ధర్మ పోరాట దీక్షలు నానా హడావుడి చేశారు. ఆ చేస్తున్న టైంలో ఈయన మాట్లాడిన మాటలు చాలా తప్పుగా మాట్లాడారు. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారా అంటూ వ్యాఖ్యలు చేయటం, ఎన్డీఏ ఖచ్చితంగా ఓడిపోతుంది, ఈసారి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేయడం, ఇవి చాలా ఉన్నట్టు 2018 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా బీజేపీని చాలా తీవ్రంగా నొచ్చుకునేలాగా చేసాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మోడీకి దగ్గర అయ్యేలాగా చేసాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 2019లో సీఎం అయిన తర్వాత మోడీని నేరుగా వెళ్ళి కలిసి చాలా మంచి బాండ్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ఆయన కేసులకు సంబంధించి జాగ్రత్త పడాలని, సిబిఐకి సంబంధించి జాగ్రత్త పడాలని, వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఉంది, దాంట్లో తనకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ఆయన అట్లా చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. సో ఇటు ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అందరూ కూడా ఏపీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర గులాములుగా బతికే దౌర్భాగ్యం ఉంది రాష్ట్రానికి. ఎవరి దగ్గర బతకూడదంట. నేను రేపు రాహుల్ గాంధీ వచ్చినా ఆయన కాళ్ళ దగ్గర మనం గులాములుగా బతకాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి అటువంటి పరిస్థితి ఉండకూడదు. మనం ఇచ్చే జీఎస్టీలు దానికి తగ్గట్టుగా ఏపీకి రావాల్సిన నిధులను తెప్పించుకోవాలి, దాన్ని ప్రజలకి పంచకుండా జాగ్రత్తగా జాతి నిర్మాణం చేసుకోవాలి. ఇది సింపుల్ ఫ్యాక్ట్ నాయకులు ఎవరైనా కూడా. సో ఇటువంటివన్నీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలి అనేది ఏమాత్రం ఇష్టం లేని బీజేపీ ఈరోజు ఒప్పుకుంది. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు విశ్వ ప్రయత్నాలు చేసినా అసలు బీజేపీతో మైత్రి బంధం, బీజేపీతో పొత్తులోకి వెళ్ళడం, ఎన్డీఏలోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవడమే ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో భాగంగా ముందే ఫిక్స్ అయ్యి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇట్లా వెళ్ళారనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయినా కానీ అది కూడా ఫెయిల్ అయ్యి ఆయన కూడా ఒప్పుకోకపోతే ఆఖరి నిమిషంలో మీకు కావాల్సిన ఎంపీ సీట్లు, మీకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు నేను టీడీపీతో ఇప్పిస్తాను, ఏపీలో పొత్తు పెట్టుకోండి చంద్రబాబుతో అని ఒక ప్రముఖ వ్యక్తి, రీసెంట్గానే ఆయనకి చాలా చాలా పెద్ద అవార్డు వచ్చింది, దేశంలోనే అత్యున్నత పదవిని అనిపించినటువంటి ఆ వ్యక్తి మీకు ఎవరో కూడా తెలుస్తుంది, ఆ పేరు నేను చెప్పకూడదు. సో ఆ వ్యక్తి రంగంలోకి దిగి మీరు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కోరుకుంటున్నారో చెప్పండి, అన్ని సీట్లు, అన్ని ఎంపీ సీట్లు మీకు నేను ఇప్పిస్తాను, ఏపీలో ప్రభుత్వం వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అని ఆయనతోనే నేను స్వయంగా తెప్పిస్తాను, ఎన్డీఏ ప్రభుత్వానికి
సారథిగా ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి క్యాండిడేట్‌గా చంద్రబాబు నాయుడు ఉంటాడు తప్ప, టీడీపీ ప్రభుత్వమో, జనసేన ప్రభుత్వమో, బీజేపీ ప్రభుత్వమో కాదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకవేళ ఈ పొత్తు గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఉంది అనేలాగా మనం చెప్పుకునే పరిస్థితిని నేను తీసుకొస్తాను అంతే తప్ప, ఇది టీడీపీ గెలుపుగా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిని నేను తీసుకొస్తాను అంటూ ఒక ముఖ్యమైనటువంటి అత్యంత గండరుడు అంటారు ఆయన్ని రాజకీయాల్లో. అటువంటి వ్యక్తి తెర మీదకొచ్చి చంద్రబాబు నాయుడుతో పొత్తు జరిగేలాగా కన్ఫర్మేషన్ తీసుకున్నారని, ఆయన వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్తున్నారు. సో, ఈ వ్యవహారం మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. అట్లాగే ఈ వీడియోని మీ వాట్సాప్‌లో షేర్ చేయండి. మీకు పొలిటికల్‌గా నాలెడ్జ్ మీ 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 ఫ్రెండ్స్‌లో చాలామంది పొలిటికల్ నాలెడ్జ్ ఉండుంటారు. వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్‌లీ షేర్ చేయండి. మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మీకు ఫేస్‌బుక్‌లో చాలా గ్రూప్స్‌లో ఉంటారు. ఆ గ్రూప్స్‌లో కూడా ఈ వీడియో షేర్ చేయండి.